గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ టీచర్. మై నేమ్ ఈస్ మిస్ మీటి తుర్పుడే. కానీ నా పేరు మాత్రమే తీయనైనది. నా మనసు కాదు. నా క్లాస్ లో ఒకవేళ ఉండాలంటే మీరందరూ కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. మొదటి రూల్, నా క్లాస్ లో మీరందరూ ఏం చేసినా నోటికి తాళం వేసే చేయాలి. నెక్స్ట్ రూల్, నేను ఎప్పుడైనా సరే క్వశ్చన్ అడగొచ్చు, సో దృష్టి పెట్టండి. జవాబు ఇవ్వలేదంటే చెప్పిన వారు క్లాస్ నుండి గుడ్. ఇంకొక విషయం, నాకు డాగ్స్ అంటే చాలా ఎలర్జీ. దానికన్నా ఎక్కువ ఎలర్జీ ఏంటంటే నా క్లాస్ లో గుసగుస ఉండకూడదు. నా క్లాస్ లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి. పిన్ డ్రాప్ సైలెన్స్. చంటూ, నువ్వు ఇదంతా ఎందుకు నోట్ చేస్తున్నావు? రాయడం వల్ల అన్ని గుర్తుంటాయి. తెలియదు కదా ఎప్పుడు పనికొస్తాయో. అటెండెన్స్ తీసుకోవడానికి నాకొక స్టూడెంట్ హెల్ప్ కావాలి. నేను యూ. నూరా. వాట్స్ యువర్ నేమ్? పినాకి. అవునా, ఓకే. అటెండెన్స్ తీసుకోవడం స్టార్ట్ చేయి. ఓకే మ్యామ్. మింటూ, చింటూ, ప్రెజెంట్. డింపీ. ప్రెజెంట్. ఎంత హెల్ప్ చేయాలో అంతే చెయ్యి పినాకి. ఈ ట్రిక్ తో మిస్ ద్వారా ఇప్పుడు ఎన్ని తిట్లు తిట్టిస్తానంటే ఇక నీ నాలుకకు తాళం పడుతుంది. మేడం గారు, ఎస్. మిమ్మల్ని ప్రిన్సిపల్ సార్ గారు పిలుస్తున్నారు. నేను ప్రిన్సిపల్ సార్ ఆఫీస్ కి వెళ్ళి వస్తాను. మ్యామ్ అటెండెన్స్ డన్. ఇప్పుడు నువ్వు సీట్ దగ్గరికి వెళ్ళి ఇక చదువుకో. మీటి మేడం చాలా కోపంగా ఉన్నారు. నేను వచ్చే వరకు మొదటి చాప్టర్ చదవండి. నోటికి తాళం వేసుకుని చదవండి. హే? కోపంగా ఉండే మేడం వెళ్ళిపోయారు. చాలా ఎగిరి పడుతున్నాడు. ఇప్పుడు సీట్కి అతుక్కుపోతాడు. అయితే ముందే చెప్పాను కానీ తనే వినలేదు. అరే, ఇంత త్వరగా తిరిగి వచ్చేసారేంటి మేడం? అందరూ చాప్టర్ 10 ఓపెన్ చేయండి. మన హ్యూమన్ బాడీలో 206 ఎముకలు ఉంటాయి. మీలో ఎవరైనా చెప్తారా అన్నిటికన్నా పెద్ద ఎముక ఏది అని? ఇప్పుడే చెప్తాను. ఇది 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 పెద్ద పెద్ద పళ్ళతో నవ్వుకు. పెద్ద ఎముక ఏదో చెప్పు. నువ్వు నిల్చొని సమాధానం చెప్పు. ఎస్ మ్యామ్. పినాకి అయితే అతుకుపోయాడేంటి? వినలేదా? ఇప్పుడే లేపేస్తాను. లెగు పినాకి. పినాకి ప్యాంట్ చిరిగింది. ఎందుకు నవ్వుతున్నారు? సిట్ డౌన్ పినాకి. అయితే ప్లాన్ అయితే షంటూదన్నమాట. అతనికి మజా అంటే ఏంటో చూపిస్తాను. ఎవరైనా వచ్చి బోర్డ్ కి రైట్ సైడ్ క్లీన్ చేయండి. నేను చేస్తాను మేడం. ఈ దానికైతే ఎలా వెళ్ళింది? వదులు వదులు. హ్యాపీ వద్దు. మిస్ చూడండి, నాకు ఏం చేశాడు. లెఫ్ట్ సైడ్ లో ఉన్నది కూడా చెరిపేశాడు. అసలు నువ్వు చేసిన పనేంటి పినాకి? బోర్డ్ కి లెఫ్ట్ సైడ్ లో ఏదైతే రాసిందో అది నీ బుక్ లో రాయి 100 టైమ్స్. అది కూడా నీ నోటికి తాళం వేసుకుని. ఇతనికి వ్యతిరేకంగా ఇంకో పని కూడా అయిపోయింది. ఏంటిది? ఇదే షంటూ రాసిన లిస్ట్. నిన్ను మీటి మిస్ ముందు ఉరికించటానికి. క్లాస్ లోకి డాగ్స్ అనుమతి లేదు. దీనికి ముందైతే టిక్ మార్క్ లేదు. అంటే ఇది కూడా చేయాల్సి ఉంది. ఇప్పుడు మనం డాగ్ ని క్లాస్ కి తీసుకొద్దాం. షంటూకి మంచి గుణపాఠం చెప్దాం. పిల్లలు, ఈ రోజు మనం చెప్పుకుందాం. చెప్పండి మిస్ మీటే. నేను నాకు ఇష్టమైన స్టూడెంట్ ని కొంత సమయం తీసుకెళ్తాను, అది కూడా నోటికి తాళం వేసి. తప్పకుండా. సరే చెప్పండి, మీకు ఇష్టమైన స్టూడెంట్ ఎవరు? షంటూ. షంటూనా? సైలెంట్ గా ఉండండి, లేదంటే ఆబ్సెంట్ వేసేస్తాను. ఇంకు చల్లి మరి. ఇప్పుడేం చేయాలి? అందరికీ వారి వారి చాయిస్ ఉంటుంది కదా.
మీరు తీసుకెళ్ళండి మీటి మిస్, తీసుకెళ్ళండి. బాబు షంటు, ఆమెతో వెళ్ళు, విన్నావా? ఫేవరెట్ స్టూడెంట్. సార్ నేను ఒకసారి వాష్రూమ్కి వెళ్ళొచ్చా ప్లీజ్? వెళ్ళు. ఇంకా ఎవరికైనా ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే ఇప్పుడే వెళ్ళండి, లేదా చదువు మీద దృష్టి పెట్టండి. ఇంక చెల్లి మరి. అయితే షంటు నీకు ఒక స్పెషల్ టాస్క్ ఇస్తున్నాను. స్పెషల్ టాస్కా? చేస్తావు కదా? చేస్తాను మిస్. ఓకే, నువ్వు దీన్ని కలువు. ఇది నా పెట్. గప్ గప్ ఉ, గప్ అయిందో. కానీ మీకు డాగ్స్ వల్ల అలర్జీ ఉంది కదా మిస్. ఎలర్జీ ఉంది, కానీ వేరే వాళ్ళ డాగ్స్ వల్ల. ఇదైతే నా డాగే కదా. నువ్వు గప్ నువ్విప్పుడు ఏం చేస్తావంటే గప్పిందని స్టాఫ్ రూమ్ కి తీసుకువెళ్ళు. నేను నా పనిని ముగించుకుని వస్తాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ షంటు, మై ఫేవరెట్ స్టూడెంట్. వెల్ డన్ మిస్ మీటీ. అంటే అర్థం హ్యాపీ. వెల్ డన్ హ్యాపీ. అరే ఎక్కడికి వెళ్తున్నావు? స్టాఫ్ రూమ్ లోకి. అరే ఆగుతావా? అక్కడ ఇక్కడ ఎలా? షంటు, యు డాగ్ అంటే నా అర్థం నువ్వు డాగ్ ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? కానీ మ్యామ్ మీరే చెప్పారు కదా దీన్ని స్టాఫ్ రూమ్ లోకి తీసుకెళ్ళమని. ఇలా ఎందుకు చేసావు షంటు? నేను చెప్పాను కదా నాకు డాగ్స్ తో ఎలర్జీ ఉందని. తీసుకెళ్ళు డాగ్ ని. గెట్ ఆఫ్ మీ షంటు, పంపించు. ఏయ్ షూ షూ మమ్మీ, ఇది నా వెనకాల పడింది. ఎవరైనా దాన్ని వెళ్ళగొట్టండి. అరే వెళ్ళిపో. అరే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఓ షంటు, దాన్ని ఆపు షంటు. ఓ షంటు, అది నేను ఓకే కదా? దాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? దాన్ని నోటికి తాళం వేసి ఆపు. నాదా మిస్, మీరు మర్చిపోయినట్టున్నారు. ఇది మీ డాగి కదా. అరే ఎవరైనా వెళ్ళగొట్టండి దాన్ని. ఓ నో. ఓ నో. ఏంటి నువ్వు కూడా డాగ్ తీసుకొచ్చావా? నో మ్యామ్, ఐ మీన్ నేను దీన్ని కంట్రోల్ చేయగలను. ఇదిగో ఇలా. ఓ నో మ్యామ్, డోంట్ వరీ, నేను ఈ డాగ్ ని కూల్ చేస్తాను. కానీ అసలు ఈ డాగ్ ని ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు? మీటీ మ్యామ్ కి డాగ్స్ అంటే ఎలర్జీ కదా. ఇదా, ఇది షంటు తీసుకొచ్చాడు. నీకు ఈరోజు పనిష్మెంట్ ఇస్తాను షంటు. అవునవును మ్యామ్, ప్రాంక్స్ చేయడంలో షంటు నెంబర్ 1. క్లాస్ లో అన్ని ప్రాంక్స్ షంటూనే చేస్తూ ఉంటాడు. ఏమంటావు షంటు? కానీ నిజం చెప్పాలంటే ఈ డాగ్ ని మాత్రం నువ్వు తీసుకురాకుండా ఉండాల్సిందే. నేనైతే ఈ డాగ్ ని తీసుకురాలేదు. అబద్ధం చెప్పు షంటు. ఆ డస్టర్ తో నిన్ను ఇరికించడం, ఇంకా గ్లూతో నిన్ను బెంచ్ కతుక్కునేలా చేయడం నేనే చేశాను. కానీ ఈ డాగ్ ని మాత్రం నేను తీసుకురాలేదు. ఏంటి, అదంతా నువ్వే చేసావా? ఒక్కసారి ఈ డాగ్ ని బయటికి వెళ్ళనివ్వు, ఆ తర్వాత నీ పని చెప్తాను. గప్పేందర్, ఇక బయటికెళ్ళు, లేదంటే మ్యామ్ కి తుమ్ములు వస్తాయి. గుడ్ డాగీ. డాగ్ బయటికి వెళ్ళిపోయింది. వావ్. నా పేరు పినాకి, 5th A క్లాస్ ఇదేనా సార్? ఇదే నీ క్లాసు. లోపలికి రా. పిల్లలు, ఇతనే కొత్త స్టూడెంట్, పినాకి విభూతి. హాయ్. భోజనం చేసావా? మిస్సెస్ సూర్య ఆంటీ, మీరిక్కడేం చేస్తున్నారు? అది నువ్వు భోజనం చేసావా లేదా చూడ్డానికి వచ్చాను. అయ్యో సూర్య ఆంటీ, ఇంకా టైం అవ్వలేదు. అందరం ఒకేసారి బ్రేక్ లో తింటాము. తనని చూడు, తను కూడా తింటున్నాడు. ఇప్పుడొద్దు. ఏయ్, నా క్లాస్ లోనే టిఫిన్ చేసేస్తున్నావా నువ్వు? ఇంకు జల్లుకొని, అది కూడా స్కూల్ మొదటి రోజే. పినాకి ఇంకా సోహెల్, మీ ఇద్దరు ఈ క్షణమే క్లాస్ బయటికి వెళ్ళండి.
ఇంక్ చల్లి మరి హ్మ్? హా? ఇదిగో వినండి, అలాగే చేతులు పైకెత్తి నిలబడండి. హ్మ్. హాయ్, నా పేరు సోహెల్. అయితే నాకు కూడా లంచ్ బ్రేక్ కి ముందు టిఫిన్ తినడం అంటే చాలా ఇష్టం. నా పేరు పినాకి. నాకు ఇలా చేతులు పైకెత్తి నిలబడటం అంటే చాలా ఇష్టం. నువ్వు చాలా ఫన్నీగా ఉన్నావు బెస్ట్ ఫ్రెండ్.